ఎస్ఆర్హెచ్ ని మొహమ్మద్ షమిని వదిలేసి పెద్ద తప్పు చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఎల్ఎస్సి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ లో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. షమి అయితే ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ని అవుట్ చేశాడు అండ్ చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. తన 4 ఓవర్స్ లో కేవలం 9 మొత్తం ఇచ్చి 2 వికెట్లు తీశాడు అండ్ తన ఎకానమీ కేవలం 2.2 గా ఉంది. తన 24 బాల్స్ వేస్తే ఇందులో 18 డాట్ బాల్స్ ఉన్నాయి అండ్ తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అండ్ డీసీతో ఫస్ట్ మ్యాచ్ లో కూడా తన 4 ఓవర్స్ 20 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అది కూడా కేఎల్ రాహుల్ ని ఇన్నింగ్స్ లో ఫస్ట్ బాల్ కి డకౌట్ చేశాడు. షమి అయితే ఈసారి ఐపీఎల్ లో గట్టిగా ఆడేలా కనిపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ 2025 ఐపీఎల్ తర్వాత తన డొమెస్టిక్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీశాడు అండ్ మ్యాచ్ గెలిపించాడు. అందుకే ఎల్ఎస్సీ ఓనర్ షమి డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసి ట్రేడ్ చేయాలి అనుకున్నారు అండ్ ఎస్ఎల్సీ వాళ్ళు ఈజీగా ఇచ్చేశారు. ఈ ట్రేడ్ వల్ల ఎస్ఎల్సీ కి 1% కూడా యూజ్ లేదు. అదే ఆప్షన్ రిలీజ్ చేస్తుంటే కనీసం తక్కువ పైసలు దొరికే ఛాన్స్ ఉండేది. ఆ ట్రేడ్ టైంలోనే ఎల్ఎస్సీ ఓనర్ కాయ పాపని నెట్ అవుట్ చేసి వీడియో చేశాను. అయితే కొంతమంది షమిని వదిలేసి ఎస్ఎస్ టీమ్ మిస్టేక్ చేసింది అన్నారు అండ్ ఇంకొంతమంది అయితే ఎస్ఎస్ టీమ్ ఏ చేస్తే అదే రేట్ అంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అయితే ఈ ట్రేడ్ తర్వాత షమి డొమెస్టిక్ లో ఇంకా రెచ్చిపోయాడు. వికెట్ సీజన్ తో పాటు బ్యాటింగ్ లో 50 కూడా కొట్టాడు. తనైతే టీమిండియాలో కంబ్యాక్ చేయాలని చూస్తున్నాడు. అందుకే ఈ విధంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ బట్టే టీమిండియా సెలక్షన్ ఆధారపడి ఉంటుంది. సో తనైతే ఐపీఎల్ లో బాగాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పండి, మళ్ళీ గంట కొట్టండి.